ఓకే మాస్టర్స్, అందరికి వెరీ గుడ్ మార్నింగ్. అందరికి హార్టీ వెల్కమ్ ఈ రోజు సెషన్ కి. మహావతార్ శ్రీ బాబాజీ నాగరాజ్ గారిజీ ఇవానే డెల్లా ఫ్లోర్ కి ఆటోమేటిక్ రేటింగ్ ద్వారా చెప్పి రాయించబడిన ప్రేమకు ఆహ్వానం జ్ఞానోదయం పొందిన వారికి 108 జ్ఞాపికలు. మాస్టర్స్ అందరూ సుఖాసనంలో కూర్చోండి, చక్కగా శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చోండి మాస్టర్స్. మీ గురువులను ఇన్వైట్ చేసుకోండి, అలాగే బాబాజీని ఇన్వైట్ చేసుకుందాం, పత్రిజీని ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. సో ఈరోజు మనం చక్కగా మనకి బాబాజీ అందించినటువంటి సందేశాన్ని విందాం మాస్టర్స్. ఇలా ప్రతిరోజు వింటున్నటువంటి సందేశాలను మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకుందాం మాస్టర్స్. మానవత్వం యొక్క ఆత్మ, సెప్టెంబర్ 11, 2004, 34వ సందేశం. నేను మానవత్వం యొక్క ఆత్మని. నేను శాశ్వతంగా జీవిస్తున్న దైవత్వం యొక్క ఉనికి. నేను ప్రేమ యొక్క స్వేచ్ఛను, మీ పూర్వీకులందరి స్వస్థతను చేకూర్చే శక్తిని నేనే. నేను సనాతనమైన మరి నిత్య యవ్వనంలో ఉండే ఆత్మను. ఎవరైతే నన్ను కోరుకుంటారో, ఎక్కడైతే వారి నేను అదృశ్యమైపోయి శాశ్వతంగా పరమాత్మ స్థితిలో ఉంటారో, వారందరి హృదయంలో నేనున్నాను. మానవత్వం యొక్క ఆత్మ అన్ని జీవరాశుల్లోనూ ప్రకాశిస్తున్నది. మీ ఎరుకలో పై స్థాయి ఎదిగి మీ పరిమళాన్ని నా పిల్లలతో పంచుకోండి. ఎప్పుడైతే మీరే మార్గదర్శకులవుతారో, అప్పుడు మీ ఉద్యానవనంలోని పూలను మీరు అందరికీ బహుకరిస్తారు. నా పిల్లలారా, మీ పండిన పంటలు పంచుకోండి. నేను మీలో శాశ్వతంగా ఉన్నాను, అంతా సవ్యంగా జరుగుతుంది. నేనున్నాను అన్న ఎరుకలో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోండి. నేను మాట్లాడే ఇప్పుడు అనేది నీకు కూడా వర్తిస్తుంది. నాతో మానవత్వం యొక్క ఆత్మవి అయిపో, శాశ్వతంగా జీవించు. నేను నీకు ప్రసాదిస్తున్న తెల్లని దుస్తులను నీ పాదాల చెంత ఉంచాను, నీవు వాటిని ధరించుము. నాతో రా నా కుమారుడు. మీ భూతలంపై బాధ అనే మాయను స్వస్థత చేకూరుద్దాం. ఆ పిల్లలు ఏమి నేర్చుకోవాల్సిన అవసరం ఉందో వారికి వివరిద్దాం. గురువులు, బోధకులు, మాస్టర్లు మరి దాగి ఉన్న బుద్ధుల్లారా, ఈ ప్రపంచంలో మీరు చూడాలని అనుకుంటున్న మార్పు మీరు అయి ఉండండి. సత్యవంతంగా ఉండండి, నిరాడంబరంగా ఉండండి, ప్రేమ స్వరూపులై ఉండండి, కేవలం ప్రేమ. ఓ నమః శివాయ. బాబాజీ. Namaste all my dear master. Asato ma satgamaya tamasho ma jyotirgamaya mrityorma amritangamaya. Om Shanti, Om Shanti,
ओम शांति ओम ओम बाबा जी 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 ओम Dictated through automatic writing by Mahavatar Sri Babaji Nagraj to Ivane de la Fleur. Invitation to love. 108 reminders for the enlightened ones. The soul of humanity. September 11, 2004. Message 34. I am the soul of humanity. I am the everlasting, forever living presence of the divine. I am the freedom of life. I am the freedom of love. I am the healing energy of all ancestors. I am the ancient one and the forever young spirit. I am in the heart of all those who seek for me. When the self disappears and the super Atma exists forever, the soul of humanity shines within all living creatures. Arise in awareness and share your fragrance with all my children. When you are the path, when you are the master, your gift all with flowers from your garden. Share your harvest, children of mine. I am in you forever. All shall be well. Rest peacefully in the awareness that I am. The now that you speak of applies to you as well. Become the soul of humanity with me. Live forever. Wear the white robe that I have to offer to you, that I place at your feet. Come with me. Let us heal the Maya of suffering on my boy, your planet. Let us demonstrate what the children need to learn. Gurus, teachers, masters, and hiding Buddhas, be the change you want to see in the world. Be truthful, be simple, be love, only love. Om Namah Shivaya. Babaji. ఫలవంతమైన కార్యాల ఫలసాయం సెప్టెంబర్ 11, 2004 35వ సందేశం. సమయం రాత్రి 11:06. అమెనాయి. నువ్వు నిద్రపోవాలని నిద్రించుకున్న రోజులను మనం అందుకోవాలి. ఆహా, నేను నీ ముఖం చూశాను, నీ పదాన్ని నేను ప్రేమిస్తాను. ఊప్స్, అది అప్లా ధ్వనిస్తుంది. నాకు పైకి లేవడం ఇష్టం, నాకు మేల్కొనడం వేకప్ ఇష్టం. సిద్ధమేనా? మనం కొనసాగిద్దాం. తోటమాలి మరియు రైతు నాటిన వాటి యొక్క ఫలసాయం గురించి ఎన్నో విషయాలు మాట్లాడబడ్డాయి. కానీ మనం ఫలసాయంపై మరియు ఆ ఫలసాయం ఎవరికి ఉండాలి అనే దానిపై కేంద్రీకరిద్దాం. అన్ని ఆలోచనలు మరియు అన్ని సమయాలు పవిత్రమైనవేనని గురువు తెలుసుకోవాలి. ఈ ఎరుకలోనే నా కుమారుడి యొక్క ఈ ప్రపంచం యొక్క సామూహిక చైతన్యంలో ప్రతి క్షణము ఓ నాటబడిన బీజం అవుతుంది. అప్పుడు గురువు యొక్క ప్రవర్తన మరియు కార్యాలు ఈ బీజాలకు నీరు అవుతాయి. సరైన గమనికతో శ్రద్ధ వహించడం, పోషణనిచ్చే శక్తి, కరుణ, నిబద్ధత మరియు నిశ్చలత ద్వారా ఫలవంతమైన కార్యాల యొక్క
నీరు ఒక అద్భుతాన్ని సృష్టిస్తుంది. తమ అంతర్గత దైవం పట్ల జాగరూక అవ్వాలనే ఆకాంక్ష అనేక సంవత్సరాలుగా ఆధ్యాత్మికంగా దృఢ ప్రయత్నం చేస్తున్న వ్యక్తి గురువును ఎదుర్కొంటూ ఉన్నప్పుడు జ్ఞానోదయ ప్రవర్తనం సంపూర్ణమయ్యింది అని గ్రహిస్తాడు. బోధకుడి యొక్క సమక్షమే తిరిగి జాగృతపరిచే ప్రక్రియకు అంతిమ పుష్పీకరణను సృష్టిస్తుంది. అమెనాయ్, ఈ ప్రపంచపు నా కుమారుడి చైతన్యం యొక్క పవిత్ర తోటమాలులు మరియు కర్షకులు. మనం ఎక్కడ విత్తనాన్ని నాటుతామో మరియు మనం ఎక్కడ ఎరుకను వృద్ధి చేస్తామో ఆ పవిత్రమైన మట్టి తామే అని కూడా వారు గుర్తుంచుకోవాలి. ఏ శ్రేష్టతా భావము అనుభవింపబడకూడదు. ఏ క్షమలు లేవు. ఆ ఫలసాయం ఆకలి గొన్న ఏ అన్వేషకుడితోనైనా పంచుకోబడాలి. రొట్టెను ఎందరికో హెచ్చిస్తూ చేపలను హెచ్చిస్తూ ఒక అద్భుతాన్ని సృష్టించాలి. ఆకలిగొన్న వారందరికీ ఆహారం అందించబడాలి. ఫలవంతమైన చర్యల ద్వారా ఫలసాయం విజయవంతమవ్వాలి. సహనం యొక్క ఫలం కరుణ యొక్క రుచి మరియు ప్రేమ పట్ల జాగృతులవ్వడంగా పొందిన ఫలసాయం పరిణమించాలి. ఓం నమః అమెనాయ్ బాబాజీ. థ్యాంక్ యూ బాబాజీ. థ్యాంక్ యూ ఆల్. Harvest of Fruitful Deeds, September 11, 2004, Message 35, 11:06 p.m. Aminai, we need to catch up with those days that you decided to sleep. Ah, I saw your face. I love your word. Oops, sounds like up. I like up. I like wake up. Ready? Let us continue. Many things are spoken about the harvest of what the gardener and farmer plant. But let us focus on the harvest, and for whom the harvest shall be. The master must know that all thoughts and all moments are sacred. Within this awareness, each moment becomes a seed that is planted in the collective consciousness of my boy, of the world. Then the acts and deeds of the master become the water for these seeds. With proper observance, through caring, nurturing energy, compassion, commitment, and constancy, the water of fruitful deeds creates a miracle. The longing of someone to awaken to their inner God. The enlightenment of one who has striven spiritually for many years, when encountering the master, realizes the nurturing is complete. The mere presence of the teacher creates the final blossoming for the reawakening process. Aminai, the sacred gardeners and farmers of consciousness of this world, of my boy, shall also remember that they are the sacred soil where we plant a seed and where we nurture awareness. No sense of superiority shall be experienced, no excuses.
The harvest should be shared with any hungry seeker, multiplying the bread for many, multiplying the fish, creating a miracle. All hungry ones shall be fed through fruitful deeds. The harvest is to be successful. The harvest received shall become the fruit of patience, the taste of compassion, and the awakening to love. Om Namah Aminai Babaji. Thank you all masters. Thank you Babaji. Hello. Yes, విజయలక్ష్మి మేడం ఉన్నారు గ్రూప్ లో మెడిటేషన్ చేయిస్తారు నల్గొండ. ఓకే మనకు సాంగ్స్ పాడమంటారా? మేడం ఉన్నారు, హాఫ్ అన్ అవర్ ఉంది కదా టైం. ఓకే విజయలక్ష్మి మ్యామ్, ఏమన్నా సాంగ్ పాడాలి మ్యామ్? ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ముందుగా బ్రహ్మర్షి పిత మహాపతి గారికి మరియు మహాతార్ బాబాజీ గారికి ఆత్మపూర్ణ నమస్కారములు. వినిపిస్తుందా మేడం? ఎస్ మ్యామ్, వినిపిస్తుంది. శ్రీ గణేశ నిన్నో చిత్తంబుతో గొల్చి పొత్తమొకటి వ్రాయ పూనుకుంటి, విజ్ఞములను బాపు విజ్ఞరాయుడ బీవే ఎల్లవేళయందు నుల్లమరలా. అమ్మ శారదాంబ నర్చించి మదిలోన అది నట్టి జ్ఞానమంత వంచి, ధన్య జీవులంబు దళతునాత్మనపుడు కరుణ చూపి నన్ను కాయుమమ్ము. వెంకటేశ్వరుడ పిలువు మాయిల వేల్పు, నమ్మి కొలుతునెప్పుడు నమ్మనమునా. కోరుకున్న వారి కొంగు బంగారంబు సకల మెరుగు స్వామి సాయపడదా. జన్మనిచ్చినట్టి జనని జనకులకు వందనములు నతట నందజేతు. సేవ చేసి మిమ్ము సేవించు భాగ్యంబు జన్మధన్యమగు జగతి యందు. ఓం శ్రీ బాబాజీ నమః. శ్రీ గురుండు మనకు శ్రీపత్రి మహారాజు, పలుకునట్టి పలుకు పసిడి పలుకు. శ్వాస మీద ధ్యాస సాధించు ముక్తిని, పత్రిసారు మాట వచ్చి నిజము. శ్రీ నిజ గురుడు చిన్మయుడవనివై ఆత్మ విద్య నేర్పనవతరించే. హంసయానమందు సమరత్వమందునా, హంసయానమందు సమరత్వమందునా, పత్రిసారు మాట పచ్చి నిజము. సుస్థిరాసనమున సుఖముగా కూర్చోండి, శ్వాస మీద ధ్యాస సల్పుచుండా. అనుభవింతురప్పుడానందమది చూడ, పత్రిసారు మాట పచ్చి నిజము. కళ్ళు రెండు మూసి కలసి చేతులు కదలకుండా కూర్చొని కాళ్ళు మెలేసి,
మది నిశ్వాస మీద మరి నిల్ప ధ్యానంబు పత్రి సారు మాట పచ్చి నిజము. కంటిన్యూ చేయనా మేడం? ఎస్ మ్యామ్, ఇంకొక 5 minutes కంటిన్యూ చేయండి. ద్వారకామాయిలో వెన్నెల హాయిలో, ద్వారకామాయిలో వెన్నెల హాయిలో, బావా ఒడిలోన నిదురపోనా, ద్వారకామాయిలో వెన్నెల హాయిలో, బాబా ఒడిలోన నిదురపోనా, నిండు మనసు నీడలోన నిదురపోనా, స్వర్గసీమ చూచునట్టు కలలుగాంచి, నిండు మనసు నీడలోన నిదురపోనా, నిండు మనసు నీడలోన నిదురపోనా, స్వర్గసీమ చూచునట్టు కలలుగాంచి, తూర్పు పడమరా కంటి పాపలా, తూర్పు పడమరా కంటి పాపలా, బాబా ఒడిలోన నిదురపోనా, ద్వారకామాయిలో వెన్నెల హాయిలో, బాబా ఒడిలోన నిదురపోనా, మనసంతా వసంతమై సాగిపోయే, మరుల తీగ తన్మయమై సాగిపోయే, మనసంతా వసంతమై సాగిపోయే, మరుల తీగ తన్మయమై సాగిపోయే, తన పద సేవయే నాకే సొంతమై, తన పద సేవయే నాకే సొంతమై, బాబా ఒడిలోన నిదురపోనా, ద్వారకామాయిలో వెన్నెల హాయిలో, బాబా ఒడిలోన నిదురపోనా, అనువనువు పొంగిపోయి నాట్యమాడే, అనువనువు పొంగిపోయి నాట్యమాడే, వేణునాద వలయమై పాట పాడే, అనువనువు పొంగిపోయి నాట్యమాడే, వేణునాద వలయమై పాట పాడే, మనసే చల్లని కోటి వీణలై, మనసే చల్లని కోటి వీణలై, బాబా ఒడిలోన నిదురపోనా, ద్వారకామాయిలో వెన్నెల హాయిలో, బాబా ఒడిలోన నిదురపోనా. వినాయక శ్రీ వినాయక, పార్వతి తనయా వినాయక, వినాయక శ్రీ వినాయక, పార్వతి తనయా వినాయక, హారతి గుణరా వినాయకాను ఆతుల మర వినరార, వినాయక శ్రీ వినాయక, పార్వతి తనయా వినాయక, హారతి గుణరా వినాయకాను
ఆర్దుల మరవిను వినాయక కొలిచినంత నేలంబోదరుడవు తలచిన వారికి వరములగనుడవు కొలిచినంత నేలంబోదరుడవు తలచిన వారికి వరములగనుడవు తాని పాకమన సిద్ధి వినాయక కామితార్థ ప్రద వినాయక వినాయక శ్రీ వినాయక పార్వతి తనయ వినాయక ఆరతి గణరా వినాయక ఆర్తుల మరవిను వినాయక చందన ప్రియలంబోదరుడా వందనమలు గణ ముందుకురారా చందన ప్రియలంబోదరుడా వందనములందుకొన్ ముందుకురారా మూషిక వాహన వరదాయకుడా మూషిక వాహన వరదాయకుడా ముని జన ప్రియుడా వినాయక వినాయక శ్రీ వినాయక పార్వతి తనయ వినాయక హారతి గొనరా వినాయకను ఆర్తుల మొరవిను వినాయక వినాయక శ్రీ వినాయక విద్యాదాయక బుద్ధినాయక విద్యాదాయక ముక్తినాయక గణముల నాయక వినాయక విద్యాదాయక బుద్ధిదాయక గణముల నాయక వినాయక కలకాలము నిన్ను కొలిచెదమయ్యా కరుణించరావా శివ గౌరీ తనయా కలకాలము నిన్ను కొలిచెదమయ్యా కరుణించరావా శివ గౌరీ తనయ వినాయక శ్రీ వినాయక పార్వతి తనయ వినాయక హారతి గొనరా వినాయకను ఆర్తుల మొరవిను వినాయక హారతి గొనరా వినాయకను ఆర్తుల మొరవిను వినాయక వినాయక శ్రీ వినాయక పార్వతి తనయ వినాయక హారతి గొనరా వినాయకను ఆర్తుల మొరవిను వినాయక వినాయక శ్రీ వినాయక హారతి గొనరా వినాయక థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సార్ ఎస్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఓకే మాస్టర్స్, ఇలానే ఇంకొన్ని నిమిషాలు ఉందా మాస్టర్స్? చక్కగా శ్వాస మీద ధ్యాస పెడుతూ మనమందరం సత్యవంతంగా ఉందాం ఫ్రెండ్స్. అలాగే నిరాడంబరంగా ఉందాము, ప్రేమ స్వరూపులై ఉందాము. బాబాజీ చెప్పినటువంటి ఈ అద్భుతమైన పదాలను మనం పాటిద్దాం మాస్టర్స్. ప్రేమతత్వంలో ఉందాము, ఎక్కువగా సత్యంతో ఉందాము. మాట్లాడాల్సిన చోట మాత్రమే మాట్లాడదాము, మన అవసరం ఉన్న చోట మాత్రమే మాట్లాడదాము. శ్వాసను గమనిస్తూ ఎవరి అంతరంగంలోకి వారు ప్రయాణం చేద్దాం మాస్టర్స్. విశ్వమంతా మన అంతరంగంలోనే ఉంది. దానిని జాగృతపరచడం కోసం ఈ శ్వాస మీద ధ్యానం చేయాలి.
సృష్టిలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి మాస్టర్స్. వాటిని అన్నింటినీ అద్భుతంగా చూడడం కోసం మనం ఎప్పుడూ సహనంతో ఉండాలి, కరుణ, ప్రేమతత్వంతో. ఈ విధంగా ప్రతిరోజు మనం సహనం, కరుణ, ప్రేమతో సత్యంగా ఉన్నప్పుడు మన జీవితంలో అద్భుతాలను మనం సృష్టించవచ్చు మాస్టర్స్. అలాగే మన జీవితంలో జరిగేటువంటి అద్భుతాలను మనం గుర్తించగలుగుతాము. మాస్టర్స్ పైగా శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయండి మాస్టర్స్. ముందుగా మనం ప్రేమను కోరుకోవడం. ఏదైనా మన జీవితంలోకి రావాలంటే మనమే అది అయి ఉండాలి మాస్టర్స్. అంటే ముందుగా మనతో మనం ప్రేమను పొందుతూ ఆ ప్రేమతత్వంలో ఉన్నప్పుడు మనం ఇతరులకు కూడా ఆ ప్రేమను పంచగలిగే శక్తి మనలో ఉంటుంది. కాబట్టి ఆ ప్రేమే మనమై ఉండాలి. అలాగే ఆ ప్రేమ యొక్క స్వేచ్ఛే మనమైపోతాము. అలా ఆ ప్రేమ ద్వారా మన పూర్వీకులందరి స్వస్థతను చేకూర్చే శక్తి కూడా మనమే అవుతాం మాస్టర్స్. ప్రేమ అనే ఒక పదాన్ని మన జీవితంలో ఒక అలవాటుగా చేసుకొని ప్రతి క్షణం అద్భుతంగా ప్రేమనిస్తూ ఉన్నప్పుడు అది మన జీవితంలో ఉన్నవారికి, అలాగే మన జీవితంలో వచ్చే వాళ్ళకి, ప్రతి ఒక్కరికి అద్భుతంగా ఆ ప్రేమ యొక్క శక్తి ప్రభావితం అవుతుంది. కాబట్టి ప్రతిరోజు మనం గుర్తుంచుకోవాల్సిన పదం ప్రేమ, 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 ప్రేమ. ఆ ప్రేమను పంచడానికి అడ్డొస్తున్నటువంటి అన్ని భావోద్వేగాలను, ఎమోషన్స్ ని తీసేద్దాం మాస్టర్స్. మెల్లిమెల్లిగా అవన్నీ ఈ జ్ఞాన సాధనలో కరిగిపోతాయి మాస్టర్స్, కనిపించకుండా పోతాయి. అప్పుడు అద్భుతంగా ఆ ప్రేమని మనం ఆస్వాదించగలుగుతాము, అందరికీ పంచగలుగుతాము మాస్టర్స్.
ప్రేమ అనేది అన్కండిషనల్, అన్లిమిటెడ్ మాస్టర్స్. ఇంతే ఉండాలి, ఈ రోజుకి ఇంతే సరిపోతుంది నాకు అనేది ఏమీ ఉండదు. ఎంత ఇస్తే అంత వస్తుంది మాస్టర్స్, ఎంత ప్రేమతత్వంతో ఉంటే మనం అంత ప్రేమను పొందుతాము. ఒక దుమ్ము పట్టిన కిటికీ నుంచి ఎంత అద్భుతమైన ప్రదేశాన్ని చూసినా మనకి ఆ దుమ్ము మాత్రమే కనిపిస్తుంది, ఆ ప్రదేశం కనిపిస్తుంది, కానీ ఆ లోతుల్లో ఉన్నటువంటి ఆ అందం మనం ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించలేము. అలాగే మన ఈ ప్రేమను అడ్డుకుంటున్నటువంటి దుమ్ము లాంటి భావోద్వేగాలు, అహంకారం, ఇంకా ఏదైనప్పటికీ అవన్నీ తీసేద్దాం మాస్టర్స్. తీసేసి అద్భుతంగా ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో ప్రేమను చూద్దాం, ప్రేమను పంచుదాం. ఓకే మాస్టర్స్, ఇలానే కంటిన్యూ చేద్దాము. ఓకే మాస్టర్స్, అందరికీ థ్యాంక్ యూ. అలాగే ఈరోజు మనకి బాబాజీ చెప్పినటువంటి పదాలను నేను మనస వాచ కర్మన పాటిస్తాను అని ప్రతి ఒక్కరు అనుకోండి మాస్టర్స్. అలా అనుకుంటున్నప్పుడు మనం తీసుకుంటున్నటువంటి సందేశాలను మనలో మనం ప్రతిసారి పలికే మాటల పట్ల మనం ఎంతో ఎరుకతో ఉంటూ అద్భుతంగా మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకుందాం మాస్టర్స్. అలా ప్రతిరోజు కొద్ది కొద్దిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ అద్భుతంగా ఆ ప్రేమ యొక్క శక్తిని, ఆ అద్భుతాలని మనం గమనిద్దాము. అలాగే ఆ అద్భుతాలను చూసి ఆనందిద్దాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బాబాజీ, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ పత్రి సార్, థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్.